జరిగింది. ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన కొన్ని బాధ్యతలు ఉంటాయి. అందులో ప్రజల రక్షణ, మరీ ముఖ్యంగా మహిళల రక్షణ అనేది ప్రతి ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే మహిళ సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం కానీ ఆ రాష్ట్రం కానీ సురక్షితంగా ఉంటుంది, బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో చూస్తే మహిళల రక్షణ, భద్రత, అలాగే ఈ రాష్ట్ర ప్రజల శాంతి భద్రతల పైన ఏమాత్రము పట్టింపు లేకుండా ఈ ప్రభుత్వ పాలన సాగింది. ఒకసారి ఏదైనా ఒక ఘటన జరిగితే పొరపాటు జరిగిందని అనుకుంటాం. కానీ వందలాది మంది మహిళల పైన లేదా ప్రజల పైన కంటిన్యూస్గా దాడులు జరుగుతుంటే ఆ ప్రభుత్వాన్ని, ఆ పాలనని ఏమనాలి? మన రాష్ట్రంలో చూస్తే గడిచినటువంటి వైసీపీ పాలనలో 650కి పైగా మహిళల పైన అత్యంత దారుణమైనటువంటి ఘటనలు జరిగాయి. ఇన్ని వందల సంఖ్యలో ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, మహిళలు ఇద్దరు హోంమంత్రిలాగా పనిచేశారు. వారు లేదా మహిళా కమిషను నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? మనకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వము అసమర్థ పాలన, అసమర్థ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, ఏమాత్రము బాధ్యత లేనటువంటి ప్రభుత్వము, నిర్లక్ష్యంతో కూడినటువంటి ప్రభుత్వం అని చెప్పని మనకు తెలుస్తూ ఉంది. అలాగే రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, ప్రజల భద్రత కోసం బడ్జెట్ లేకపోతే, ఎందుకంటే ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ కూడా నిధులని మళ్లింపు చేస్తూ ఉన్నారు. మీ దగ్గర బడ్జెట్ లేదు, మీరు అప్పుల పాలైపోయారు, మీకు పాలన చేత కావట్లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళడంలో చేత కావట్లేదు అని అనుకున్నా కూడా, అలా చూసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం మహిళల సురక్షణ కోసము, వారి రక్షణ కోసమే 130 కోట్ల రూపాయలని నిర్భయ చట్టం కింద ఇచ్చింది. కొన్ని వాటిలైనా పూర్తిగా నిధులను వినియోగించారా అంటే అది కూడా లేదు. దాంట్లో కేవలం 40 కోట్లు మాత్రమే వినియోగించడం జరిగింది. మన స్టాటిస్టిక్స్ కనుక తీస్తే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఒక మహిళలాగా మాట్లాడాలంటే 2019 నుంచి 21 వరకు ఉన్నటువంటి మనం ఎన్సీఆర్బీ రిపోర్ట్ తీస్తే గనక అక్షరాల 22,278 మహిళలు, దాంట్లో 7,920 మంది బాలికలు, వారందరూ మిస్సింగ్ అయిపోయారు. మిస్సింగ్ అంటే కనపడట్లేదు ఈ రాష్ట్రంలో. అప్పుడప్పుడు వచ్చి డీజీపీ లేదా కొంతమంది ఎస్పీలు వచ్చి మాట్లాడతారు, మా రాష్ట్రంలో మా పోలీసు వ్యవస్థ బాగా భద్రతనిస్తుందని. మేము ప్రశ్నిస్తున్నాం, పదే అడిగాము శ్వేతపత్రం రిలీజ్ చేయమని. కానీ ఇంతవరకైనా సరైన లెక్కలు చెప్పారా? ఆ 22,000 మంది పేర్లు వీళ్ళు, లేదా అందులో ఎంతమంది తిరిగి తెచ్చాము, ఒకవేళ నేరాలు జరిగి ఉంటే కనుక, కిడ్నాపులు ఇట్లాంటివి జరిగి ఉంటే వారిపైన పలానా సెక్షన్ కింద, పలానా చట్టం కింద కేసులు పెట్టాము అని చెప్పని ఏమైనా చెప్పే ధైర్యం నిజంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? వ్యభిచారం కోసం మహిళలను అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేటటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంగా ఉన్నటువంటి రాష్ట్రము, ఉండాల్సినటువంటి అన్ని సహజ వనరులు ఉండి అభివృద్ధిలో నెంబర్ 1 సాధించాల్సినటువంటి ఉండాల్సినటువంటి రాష్ట్రము ఈ రోజున హ్యూమన్ ట్రాఫికింగ్ లో 3rd ప్లేస్లో ఉంది. డ్రగ్స్ మనందరూ తెలిసిందే, వేలాది కిలోల డ్రగ్స్ కానీ, గంజాయి, లక్షల మద్యాన్ని ఏమంటారు లీటర్లు ఏరులై పారుతున్నటువంటి మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా నెంబర్ 1 లాగా ఉంది. కానీ ప్రజలని రక్షించే క్రమంలో అట్టడుగు స్థాయిలో ఈ రాష్ట్రం ఉంది. దీనివల్ల మహిళలు ఇప్పుడు చాలా చోట్ల చూసాము, సీఎం ఇంటి పక్కనే జరిగింది. దానికి కారణాలు ఎవరు? అక్కడ సీతానగరం దగ్గర జరిగినప్పుడు బ్లేడ్ బ్యాచ్, అక్కడ ఉన్నటువంటి గంజాయి బ్యాచ్ కాదా? అలా రాష్ట్రంలో చూస్తే గుంటూరులో నడి బొడ్డున ఒక అమ్మాయిని నరికి చంపారు. ఇక్కడ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో, అలాగే పులివెందులలో కూడా మహిళ పైన అత్యాచారం జరిగింది. ఎంతో మంది ఎస్సీ మహిళల పైన, దళిత గిరిజనుల పైన, అసలు అంతెందుకు మహిళల పైన ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. 15 ఏళ్ల అమ్మాయి పైన 10 మంది అత్యంత దారుణంగా, పాశవికంగా, సామూహికంగా అత్యాచారాలు చేశారు. మీరు వారిపైన ఏ చట్టాన్ని కింద మీరు కేసు పెట్టారు? పోలీసు వ్యవస్థనే మేము చాలా బాగా పోలీసింగ్ చేస్తున్నాం అంటున్నారు కదా, రాత్రిపూట ఎక్కడైనా పెట్రోలింగ్ కనిపిస్తోందండి మీకు? ఇది వరకు
ఎన్డీఏ పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిరోజు రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ ఉండేది. పోలీసులు తిరుగుతూ ఉంటేనే కదా నేరస్తులకి కాస్త భయం అనిపించేది. కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ పోలీసులు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి చాలా మంది పోలీసులు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇక వారు ప్రజల రక్షణకి ఏమొస్తారు? వారి పబ్బం గడిచిపోతుంది అన్న దృష్టిలో వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారు. పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కదా అని కొత్త చట్టాన్ని, దిశ అనే చట్టాన్ని చేస్తున్నామని వందల కోట్లతో ప్రచారం చేసుకుంటూ ఈ రాష్ట్ర మహిళల్ని, ప్రజల్ని మభ్యపెట్టడం తప్పితే కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు ఆ దిశ అనే చట్టాన్ని ఎందుకు చట్ట రూపంలోకి తీసుకొని రాలేకపోతున్నారు? సోకాల్డ్ చట్టం కాని చట్టాన్ని అంటే ఏంటి? దీని ద్వారా అర్థం కావట్లేదా? ఈ రకంగా కూడా మీరు మహిళల్ని, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పని ఎంతమంది ఉరిశిక్షలు వేశారయ్యా మీరు? 21 రోజుల్లో జగనన్న గన్ను కంటే ముందు పరిగెత్తుకొని వస్తాడన్నారు కదా, ఎంతమంది మీద మీరు గన్ను పెట్టారు? దీనికి ఏమైనా సమాధానం చెప్పగలరా? అంతెందుకు ఈ రాష్ట్రంలో జీతం పెంచమని చెప్పని అడిగినటువంటి ఆశా వర్కర్లని, అంగన్వాడీ మహిళల్ని ఇదే విజయవాడ నడిబొడ్డున అత్యంత కిరాతకంగా దౌర్జన్యంగా పోలీసులు లాక్కొని పోయారు. అమరావతి మహిళా రైతుల పైన ఇదే దౌర్జన్యం చేశారు. సొంత పార్టీ మహిళా కార్యకర్తల పైన, నాయకుల పైన కూడా దుష్ప్రచారం చేయించడమే కాకుండా మానసిక దాడులకు దిగుతూ ఉన్నారు. స్థానిక సంస్థల్లో మా బీజేపీ కార్యకర్త, మహిళా కార్యకర్త పైన కత్తితో దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు. మరి వాటిలపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు? అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంది అని చెప్పి నిజంగా ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లేదా వైసీపీ నాయకులు మాట్లాడగలుగుతున్నారు? 2022లో మహిళా హోంమంత్రి తానేటి వనిత గారు ఒక అత్యాచారం ఘటనలో చాలా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత బాధాకరమైన స్టేట్మెంట్ అంటే అవి అలా జరుగుతున్నాయంట. మందు దాగి మద్యం మత్తులో అత్యాచారం చేస్తే పేదరికం వల్ల జరిగిందని చెప్పని పిచ్చి పిచ్చి కూతులన్నీ కూసి ఒక సాటి మహిళకి జరిగిన అన్యాయానికి బాధ్యత వహించాల్సింది పోయి మళ్ళీ ఆ మహిళను అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకే చెల్లింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలను చూడండి, ఎంపీలను చూడండి, చాలా మంది లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ వాళ్ళు మంత్రులు కూడా చేశారు. అన్ని అసభ్యకరమైన వీడియోలు బయటకు వస్తుంటాయి వాళ్ళ గురించి. మహిళలను లైంగికంగా వేధించడం గురించి మనం డైరెక్ట్గానే చూస్తున్నాము. కంప్లైంట్లు వస్తున్నాయి. అసెంబ్లీలో కానీ, మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే విపరీతమైనటువంటి బూతులతో, ఇళ్లలో ఉండేటటువంటి భార్యలతో సహా బూతు మాటలతోటి మానసికంగా ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కొమ్ము కాస్తుంది పోలీసులు కాదా? నిజంగానే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఉంటే, చట్టం అందరికీ సమానమని అనుకుంటే, తప్పు చేసిన వాడు వైసీపీ కార్యకర్త అయినా, ఇంకే పార్టీ కార్యకర్త అయినా, ఇన్ దట్ కేసు ఈ రాష్ట్రంలో ఎవడు తప్పు చేసినా సరే వాడిని లాక్కొని వెళ్ళి ఇప్పటికే ఉన్నటువంటి నిర్భయ కానీ, పోక్సో కానీ, లేదా ఇంకే చట్టమైనా సరే ఉన్న వాటిల్లో ఎందుకు మీరు పెట్టి శిక్షించలేకపోతున్నారు? అంటే మీకు దీన్ని బట్టి అర్థం కావట్లేదా? చిత్తశుద్ధి ఏమాత్రం లేదని అక్కా, చెల్లి, అవ్వ, బామ్మ అని అనుకుంటూ కబుర్లు చెప్తే సరిపోదండి ముఖ్యమంత్రి గారు. ఒక పక్క మేం పాలించేటటువంటి ఉత్తరప్రదేశ్ను చూడండి, ఒకప్పుడు మాఫియా డాన్ లాగా ఉండేది, ఆలవాలంగా ఉండేది. మధ్యప్రదేశ్ను చూడండి, ఈ రోజున బుల్డోజర్తో ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి తప్పు చేసిన వాడిని చెమడాలు తీసి మరి బుల్డోజర్ తోటే వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తుంది అక్కడున్న మా ప్రభుత్వం. ఇక్కడ మేము కూడా అదే చెప్తున్నాము. రేపొద్దున రాబోయే కాలం అంటే ఈ 5 సంవత్సరాల్లో తప్పు చేసిన వాళ్ళందరికీ కొమ్ము కాస్తూ శిక్ష పడేటటువంటి చర్యలు ఏమాత్రము తీసుకోలేనటువంటి అధికారులారా, అలాగే తప్పు చేసుకొని తిరిగినటువంటి నేరస్తులారా, అతి త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం రాబోతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తాట తీస్తుంది మా ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం. నేరం చేసిన వాడు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజల రక్షణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రభుత్వం రాబోతోంది. ఖబర్దారని చెప్తున్నాం. ఇప్పటికైనా సరే ఇటువంటి చర్యలకి కొమ్ము కాస్తున్న అధికారులు మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడితో ఏది జరగదు. రేపొద్దున ప్రభుత్వం మారాక మీ పాపాల చిట్టా అంతా బయటికి వస్తుంది. దానికంటే ముందు రాబోయే ఎలక్షన్స్ లో ఈ మహిళలే మీకు ఏ విధంగా ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారో కూడా తెలుసుకోండి. మీరు చేసినటువంటి పాలనకి ఇప్పుడే ప్రజలందరూ బై బై అని చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలన్నా, మహిళల మాన ప్రాణాలు
కాపాడబడాలన్నా, ప్రజలు ప్రశాంతంగా ప్రజాస్వామ్య రాష్ట్రంలో బతకాలన్నా కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా తమ మద్దతునివ్వాలని చెప్పని కోరుకుంటూ ఇప్పుడు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులకి నమస్కారాలు. శాంతి భద్రత ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శాంతి లేదు, భద్రత లేదు. ఎంత అధ్వాన్నంగా శాంతి భద్రతలు దాపురించాయంటే ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఈ ది సుప్రీం ఆఫ్ లా. మన రాజ్యాంగం తాలూకా కానీ మన చట్టాల తాలూకా ముఖ్య ఉద్దేశం. దాన్ని తుంగలో తొక్కుతుంది ఈ ప్రభుత్వం. యాక్చువల్గా శాంతి భద్రతల సమస్య సంఘ వ్యతిరేక శక్తులు, గూండాలు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వ నాయకుల వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. ఇది చాలా విచిత్రమైన వైఖరి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది. ఉదాహరణకి మన మార్చి 24ని కడపలో సుబ్బారావు అండ్ హిజ్ ఫ్యామిలీ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు విషయాల్లోకి మనం పరిశీలనలోకి వెళ్ళినట్లయితే వాళ్ళకున్నటువంటి 3.5 ఎకరాల ల్యాండ్ని రెవెన్యూ అధికారులతో మిలాఖాత్ అయ్యి ఈ వైసీపీ నాయకులు వాళ్ళ పేరును మార్పించుకున్నారు. అతని అప్పులు తీర్చడానికి, తన కూతురికి భవిష్యత్తు కోసం ఆ భూమి అమ్మాలంటే చేతగాక, చేసేదేమీ లేక జీవితం మీద విరక్తి వచ్చి చనిపోయాడు. ఇది వైసీపీ నాయకుల తాలూకా వాళ్ళందరూ మూకుపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది వైసీపీ నాయకుల ప్రేరేపిత హత్య. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. తరువాత విశాఖపట్నంలో, యాక్చువల్లీ విశాఖపట్నం వెరీ పీస్ఫుల్ సిటీ, అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. అలాంటి సిటీని ఎలా మార్చేశారు అని అంటే గన్ పెట్టి బెదిరించి ఒక వ్యక్తి తాలూకా ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి బెదిరించింది ఎవరంటే వైసీపీ నాయకులే. అలాగే తిరుపతిలో కూడా ఒక ఎన్ఆర్ఐ దగ్గర నుంచి గన్తో బెదిరించి రాయించుకోవాలనుకున్నటువంటి ఆస్తి పత్రాలని రాయించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసింది వైసీపీ నాయకులే. దానికి సహకరిస్తుంది ఎవరు అని అంటే పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ. మీకు ఇంకా చూసేటట్టయితే చెరుకుపల్లి విలేజ్ బాపట్లలో 15 years ఓల్డ్ బాయ్ వాజ్ పెట్రోల్ పుస్తకాలు పెట్టేశారు. ఇది ఎట్లా జరిగింది? ఎందుకు ఇలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అలాగే విశాఖపట్నంలో ఎంపీనే కిడ్నాప్ చేశారు. ఎంపీని, అతని తన కుమారుడిని, వీలనాయకుడే, పరాకాష్ట. దానికి సిపి ఏం చెప్తాడంటే 3 రోజుల క్రితమే ఎంపీని కిడ్నాప్ చేస్తే 4వ రోజు పట్టుకొని మేమంతా సక్రమంగా ఉంది లా అండ్ ఆర్డర్ అని చెప్పేసి చెప్తారు. ఎంపీని అరెస్ట్ చేశాక ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి సుమారు ₹1.5 కోటి సీజ్ చేశారు. ఈ రకంగా స్టాటిస్టిక్స్ మనం చూసేటట్టయితే గత 2019 నుంచి కూడా అన్ని రంగాలలో కూడా ఈ క్రైమ్ రేటు విపరీతంగా పెరుగుతుంది మన రాష్ట్రంలో. ఈ క్రైమ్ రేటుకి ప్రధాన కారణం ఏమిటి అంటే గంజాయి, డ్రగ్స్. ఏమవుతుంది అంటే ఈ గంజాయి విచ్చలవిడితనం. మీరు దేశంలో ఎక్కడైనా సరే గంజాయి మూలాలు, అది మహారాష్ట్ర అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, ఎక్కడ గంజాయి దొరికినా సరే దాని మూలాల ఆంధ్రప్రదేశ్. ఎంత సిగ్గుచేటు మన రాష్ట్రానికి. గంజాయి క్యాపిటల్గా మార్చి పాడేశారు. అలాగే డ్రగ్స్.
ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఒక షిప్ డ్రగ్స్తో రావడం జరిగింది. తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలియదు. దాంట్లో అధికార పార్టీ నేతలు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని బయటకు వచ్చింది. దాని ఇన్వెస్టిగేషన్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. అంటే ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుందని అంటే డ్రగ్స్కి గంజాయికి ఒక హబ్గా తయారు చేసింది ఈ ప్రభుత్వం. దానివల్ల ఏమవుతుంది అనంటే వీకర్ సెక్షన్స్ మీద, మహిళల మీద విపరీతమైన దాడులు, అత్యాచారాలు డైరెక్ట్ ప్రభావం దాని మీద పడుతుంది. మీకు మహిళల మీద అత్యాచారంలో మనం తీసుకునేటట్టయితే 47% పెరుగుదల వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పుకునే ఈ ప్రభుత్వం, ఈ హోమ్ మినిస్టర్, ఈ డీజీపీ సిగ్గుతో తల ఉంచుకోవాలి. అలాగే క్రైమ్ రేటు నేషనల్ యావరేజ్ 64% ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో 96% ఉంది. సిగ్గుపడాలి. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? పోలీస్ మాన్యువల్ అని ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలియంది కాదు. పోలీస్ మాన్యువల్ 1, 2, 2A, 2B, 2, 3 4 మాన్యువల్స్ ఉన్నాయి. అంటే పోలీసు వాళ్ళు ఏ రకంగా చట్టాన్ని అమలు చేయాలన్నది ఆ మాన్యువల్స్ చెప్తాయి. ఆ మాన్యువల్స్ మన మత గ్రంథాలు, పవిత్రమైన మత గ్రంథాలకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో ప్రతి పోలీసు ఉద్యోగి కూడా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయరండి పోలీసు వారు. మన ప్రభుత్వంకి వ్యతిరేక నాయకుల మీద, వైసీపీ నాయకుల మీద దాడి చేసిన దాడులకి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. మీకు విశాఖపట్నంలో మా జనసేన పార్టీ వీర మహిళల మీద దాడి జరిగితే ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు కూడా పోటీలు చేస్తున్నారు. కేకే రాజ్ నార్త్ వైసీపీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాడు. విజయసాయి రెడ్డి నెల్లూరు ఎంపీకి కంటెస్ట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మీద మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పోలీసులు ఏమంటారంటే మా మీద ఒత్తిడి ఉందండి. ఏం ఒత్తిడి? నువ్వు పోలీసు మాన్యువల్ ప్రకారం పనిచేస్తావా, పొలిటీషియన్స్ మాన్యువల్ ప్రకారం పనిచేస్తావా? నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను 199 సిఆర్పిసి కింద కోర్టులో, మెజిస్ట్రేట్ కోర్టులో కేసేసి మెజిస్ట్రేట్ నుంచి డైరెక్షన్ తెప్పించా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయమని. సామాన్యుడు ఎలా చేస్తాడు? ఇదా ఈ పోలీస్ తీరు? ఇదా ఈ రాష్ట్ర డీజీపీ, హోమ్ మినిస్టర్ ఇస్తున్న సంకేతాలు ఈ రాష్ట్ర ప్రజలకి? అలా ఏదైనా ఎఫ్ఐఆర్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇట్ ఈజ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. నేరం జరగగానే వచ్చిన ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసి ఫారం 82లో అతనికి ఇమీడియట్గా ఎకనాలజ్మెంట్ ఇచ్చి ఒక కాపీ ఇవ్వాలని సుప్రీంకోర్టు దగ్గర నుంచి అనేక హైకోర్టులు, ఆనరబుల్ హైకోర్టులు చెబుతుంటే పోలీస్కి నిమ్మక నీరెత్తినట్టు ఉంటారేంటి? అంటే లిథార్జియా, ప్రభుత్వ దన్నా, ఇది ఎంతో కాలం సాగదు. క్రైమ్ డీటెయిల్స్ ఫారం 76లో పొందుపరచాలి, ఎక్కడ పొందుపరచరు. మీకు సర్ప్రైజింగ్గా ఒక కేసు మీ ముందుకి తీసుకొస్తాను. హిందూపూర్లో ఒక అమ్మాయి రేప్ అండ్ మర్డర్ జరిగితే ఇదే పోలీస్ అధికారులు సూసైడ్ కింద రికార్డ్ చేశారు. వాట్ ఏ ఫన్నీ అండి. ఏమనుకుంటున్నారు? ఇది డెమోక్రసీ అనుకుంటున్నారా, నియంతృత్వం అనుకుంటున్నారా? అక్కడ ప్రజలు ఏమిటి ఇంత అన్యాయం జరిగింది, రేపు మర్డర్ చేసిన స్త్రీని సూసైడ్ చేసుకున్నారని పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం ఏంటని యాజిటేషన్ చేసి ప్రొటెస్ట్ చేస్తే దాన్ని మార్చారు. అంటే శాంతి భద్రతల వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో పాత్రికేయుల దృష్టికి, ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అంటే బలవంతుడిదే రాజ్యం, అధికారంలో ఉన్నవాడిదే భోజ్యం. సామాన్యుడు, మధ్యతరగతి, పేద ప్రజానీకం, బడుగు బలహీన వర్గాలు నలిగిపోవాలి, చిదిగిపోవాలి. ఈ ప్రభుత్వం తాలూకా పాలనా తీరు ఎలా ఉంది. అలాగే ఉమెన్ ఎగనిస్ట్గా, చిల్డ్రన్ ఎగనిస్ట్గా క్రైమ్ జరిగినప్పుడు ఎంత జాగరూకతతో వ్యవహరించిన పోలీసులు దానికి డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు. ఇమీడియట్గా ఒక ఉమెన్ మీద ఏదైనా అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ జరిగిన ఐపీసీ 354, ఐపీసీ 500 సెక్షన్లు ఎందుకు ఇచ్చారు? ఇండియన్ పీనల్ కోడ్ని మీరు అమలు చేయాలి, కానీ ఈ ఏపీ పొలిటికల్ కోడ్ని అమలు చేస్తున్నారు ఈ అధికారులు. ఇవన్నీ కూడా
రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వీటన్నిటికీ ఏమిటంటే కిమ్ కర్తవ్యం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీస్ వ్యవస్థని అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసి తీరుతాం. ప్రజలకి సురక్షితమైనటువంటి శాంతి భద్రత కల్పిస్తాం. ఏ రాష్ట్రంలో అయితే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడే పారిశ్రామికీకరణ జరుగుతుంది, అక్కడే అభివృద్ధి జరుగుతుంది, అక్కడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇది మనందరం కూడా గమనించాలి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం మీకు మరొకసారి మోసం చేయడానికి మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించి తక్షణమే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవలసిన అవసరం ఉంది. కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు, ముఖ్యంగా మహిళలకి, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 2015 అమెండ్మెంట్ చేశారు. ఆ అమెండ్మెంట్ చేసిన దాని ప్రకారం ఎక్కడా లేదు. డోర్ డెలివరీలు ఇస్తారు, పిచ్చోడు చేసి చంపుతారు, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తుంటారు. కాబట్టి ఈ సామాజిక వర్గాలందరికీ, మహిళలకి, ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రజలు గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించే బాధ్యత మీ మీద, మా మీద, మనందరి మీద ఉంది. కూటమిని అధికారంలో తీసుకొచ్చి స్వపరిపాలనకి మన నాంది పలకండని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ధన్యవాదాలు శివశంకర్ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఆనంద్ సూర్య గారు మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఇవాళ్లే కాదు, గత 4 సంవత్సరాల 11 నెలలు పైబడి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతూనే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడైతే ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్ష నాయకుల్ని తన మన విచక్షణ లేకుండా, అది తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, జనసేన పార్టీ అవనివ్వండి, భారతీయ జనతా పార్టీ అవనండి, ఎవరిని పడితే వాళ్ళని, అటు కమ్యూనిస్టులని అందరినీ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమాల కోసం, వైఎస్ఆర్సీపీ ప్రాయోజిత కార్యక్రమాల కోసం టోటల్గా పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ రాష్ట్రంలో సామాన్య మానవుడు బతికి ఉండలేని పరిస్థితిని సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తూ, సామాన్యుల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. సరే, ఎలక్షన్ కోడ్ వచ్చినా కొంతవరకు కంట్రోల్ అవుతారేమో, జాగ్రత్తగా ఉంటారేమో అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత 17/3/24 నాడు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన తేదీప్య నాయకుడు పాముల మునయ్యది రాజకీయ హత్య, ప్రజాగళానికి జనాన్ని తీసుకొచ్చాడని అతన్ని చంపేశారు. అలాగే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చాగలమర్రిలో తెదేపా సానుభూతిపరుడు ఇమాం హుస్సేన్ వైసీపీ నాయకుడు దస్తగిరి దారుణంగా కత్తితో పొడి చంపాడు 19/4. సత్యసాయి జిల్లా పుట్టపర్తి టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డిని పొలంలో నరికి చంపారు 25 మార్చి. అనంతపురం గార్లదిన్న శుభకార్యం కోసమని వృద్ధురాలి దగ్గర 7 తులాల బంగారం తీసుకుని అవి తిరిగి ఇవ్వమన్నందుకు కృష్ణమూర్తి అనేటటువంటి వ్యక్తి నగలు తిరిగి ఇస్తానని నమ్మించి పొలం దగ్గర తీసుకెళ్లి గొడ్డలితో నరికి చంపాడు. ఇంత దారుణమా? ఏమైపోతుంది ఈ పోలీస్ వ్యవస్థ? రాయచోటి మండలపేటలో అన్నదమ్ముల మధ్య వివాదంలో గొడవ జరిగింది. ఇంతియాజ్ అలీఖాన్ అనే వ్యక్తిని సాబ్జాన్ అనే వ్యక్తి దారుణంగా కత్తితో పొడి చంపాడు. నార్పలలో పాత గొడవలు, కక్షలు. ఫర్టిలైజర్ దుకాణ యజమానిని వీరభద్రను వేట కోడళ్లతో నరికి చంపారు. పెండ్లిమర్రిలో భూ వివాదాల కారణంతో యాదవ కులస్తుడైన ఆదిమూలం శ్రీనివాసులు గొడ్డలతో నరికి చంపారు. నంద్యాలలో వ్యక్తిగత కారణాలతో మేడపై నిద్రిస్తున్నటువంటి సమీర్ను గొంతు కోసి చంపారు. ఎలక్షన్ కోడ్ ఉండగా పోలీసులు దృష్టిలో ఏ విషయాలు లేకుండా, అలాగే అల్లూరులో ఏటపాకలో దారపునేని రమేష్ అనే వ్యక్తి బండరాయితో తలపై కొట్టి హతమార్చాడు.
విజయవాడ గురునానక్ నగర్లో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద మృతి చెందారు. ఇదంతా చూస్తుంటే ఎక్కడికి పోతోంది ఈ రాష్ట్రం? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, లేక ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నేను దీని అన్నింటికీ నా అక్క చెల్లెళ్ళు అని ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పదుల సంఖ్యలో మహిళల మీద దాడులు జరిగితే, అత్యాచారాలు జరిగితే అతని మీద ఏ రకమైనటువంటి కోఆర్డినేషన్ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో, యాక్షన్ తీసుకోలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ద గ్రేట్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, దీని దగ్గర మీరేమన్నా ఆన్సర్ చెప్పగలరా? దీని మీద మీరేమన్నా చేయగలరా? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మీ అదుపులో ఉన్నాయా? మీరు అసలు పోలీస్ డీజీపీగా ఉన్నారా, లేక ఇంక వేరే డ్యూటీ చేస్తున్నారా రోజు ఆఫీస్కి వచ్చి? ఇది చాలా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన. ఇన్ని రకాలైనటువంటి ఇంత డ్యామేజింగ్గా ఈ రాష్ట్రం ఉంది అంటే రేపు రాబోయే రోజుల్లో ఎక్కడ తీసుకోబోతున్నారు? అందుకే ఈ రోజున ఎన్డీఏ కూటమి త్వరలో, ఇంకా కొద్ది రోజుల్లోనే ఎన్డీఏ కూటమి గెలవబోతోంది. దీనికి బాధ్యులైనంత అందరి మీద కూడా మరి ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకోవటానికి సంసిద్ధమై ఉంది. నేను ముఖ్యంగా రేపు 6వ తారీఖు నాడు ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంలో ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటే, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఎలక్షన్ కమిషన్కి భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కూటమి అందరి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ రాష్ట్రంలో డీజీపీని, చీఫ్ సెక్రటరీని మార్చాలని. ఎందుకు? శాంతి భద్రతలు కాపాడడం, కేవలం శాంతి భద్రతలు కాపాడటంలో విఫలం అయ్యారు కాబట్టి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే మార్చాలని ఒక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ మీద రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ సరైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతోంది? ఏమిటి మీకున్నటువంటి ప్రాబ్లం? మీరు ఎందుకు ఇచ్చేయలేకపోతున్నారు? ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చే ముందరైనా ఎలక్షన్ కమిషన్ సరి అయిన చర్యలు తీసుకుంటుందని, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడటానికి ముందు అడిగేస్తుందని చెప్పుకుంటూ పోతే ఇవే కాదు, సుమారు 750 మంది కార్యకర్తల మీద అనేకమైనటువంటి దాడులు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పేరేపిట పోలీసు యంత్రాంగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నట్టు. సుమారు 5 ఏళ్లలో 200 మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపేశారు. ఈ రకమైన దాడులను అరికట్టడం కోసం, ముఖ్యంగా ఎన్నికలు సాఫీగా జరగటం కోసం, ఎన్నికల కమిషన్ మంచి పేరు రావటం కోసం ప్రత్యేకమైనటువంటి పరిశీలకులని సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో దింపి అక్కడ పూర్తిగా టైట్ చేసి ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయాలని, ద్వారా శాంతి భద్రతలు కాపాడవాలంటే ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయం తీసుకోవాలని డైరెక్ట్గా ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు ఆనంద్ సూర్య గారు. పోయిన నెలలో ప్రధానమంత్రి గారు చిలకలూరుపేట సభకు వచ్చారు. ఆయన సభకు వచ్చినప్పుడు చాలా పోలీసుల యొక్క భద్రతా వైఫల్యం అనేది కనపడింది. కేవలం 5 బలగాలను, అంటే బెటాలియన్ వాళ్ళని పెట్టి ఆ టీములని, చాలా ప్రజలని, అక్కడికి వచ్చినటువంటి నాయకులని ఇబ్బందులు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, అలానే డిఐజీ. అందుకే తర్వాత